చాలా బాగుంది, చాలా బాగా ఎలివేషన్ ఇచ్చారు. సీన్ చాలా బాగున్నాయి, ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. ఎంట్రీ సీను అదిరిపోయింది. సెకండ్ బీజిఎం అదిరిపోయింది. డైలాగ్స్ ఒక్కొక్క డైలాగు అసలు మామూలుగా లేదు, ఘోరంగా ఉంది. పుష్ప 1తో పోలిస్తే పుష్ప 2లో టేకింగ్ వైజ్ పోతే అదిరిపోయింది. మన అల్లు అర్జున్ ఆ డైలాగ్స్ డెలివరీ కానీ ఆ యాటిట్యూడ్ కానీ నెక్స్ట్ లెవెల్. సుకుమార్ మార్కు డబుల్ అయింది, పుష్ప 1 కంటే పుష్ప 2లో డబుల్ అయింది. చెప్తున్నాను కదా, ర్యాంపేజ్. ఎలివేషన్స్ ఘోరం అసలుకి. మామూలుగా కేజీఎఫ్ పని చేయదు, ఏది పని చేయదు. చెప్తున్నా కదా, బాక్స్ ఆఫీస్కి అమ్మ మొగుడు అయ్యాడు. ఫహద్ ఫాసిల్ అబ్బో, ఆయన గురించి అడగద్దు అసలుకి. ఇంకా అసలు యాక్టింగ్కి అసలు మామూలు యాక్టింగ్ కాదు అసలు. అది ఇద్దరికి, పుష్పకి అండ్ షికావత్కి టకాఫర్ నడుస్తుంది. సిండికేట్, పాత సిండికేట్ ఏదైతే ఉందో అదే ఉంది. బట్ మనోడిది మామూలుగా లేదు అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్, అదొకటేస్తుంది. సెకండ్ హాఫ్ ఇంకా దీనికన్నా హై ఉంటుంది అనిపిస్తుంది. మెయిన్లీ చెప్పాలంటే డైలాగ్స్ పైన చాలా ఫోకస్ చేసిండు. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి, సూపర్ అసలు చెప్పాలంటే. ఇంకా వీళ్ళు కొంతమంది రివ్యూస్ ఇస్తారు, ఇక వాళ్ళ గురించి మనకు తెలియదు. కానీ బీయింగ్ ఏ కామన్ మ్యాన్, నీ ఎవ్వరి ఫ్యాన్ కాదు చెప్పాలంటే, నేను న్యూట్రల్. బట్ స్టిల్ ఐఎమ్ ఎంజాయింగ్ ది మూవీ. ఆపడమా అసలు నిజంగా చెప్తున్నాను కదా, మన RRR, బాహుబలి 2 నాకు తెలిసి 2000 వరకు పోతుంది అనిపిస్తుంది అన్న. కలెక్షన్ అయితే చాలా బాగుంది. రైటింగ్, మెయిన్లీ రైటింగ్ ఏది కంప్లీట్లీ ఆ ఎలివేషన్స్ అదిరిపోయినాయి, సూపర్. సుకుమార్ గురించి ఏం చెప్తాను చెప్పండి. సుకుమార్ అసలు ఆయన బ్రాండ్ చూపించుకున్నాడు. అసలు డైలాగ్స్ అంటే మనం త్రివిక్రమ్ అనుకుంటాము, ఇది మన రాజమౌళి అనుకుంటారు, వాళ్ళిద్దరిని కూడా మించిపోయాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. స్టోరీ రైటింగ్ చాలా బాగుంది. కాదు, పోలేదు, చాలా ఉంది. సలాటు వస్తుంది, కలిపి వస్తుంది, చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా మంచిది, పాటలు మంచిది, డాన్స్ కూడా మంచిది.